హాయ్ గైస్ 150 కోట్ల డేట్స్ ఇవ్వాలంటున్న స్టార్ హీరో. అయితే ఎంతగా హీరో ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అవి వేసుకునే కోట్లు అనుకున్నారా, డబ్బులు అనుకున్నారా బ్రో? ఒక సినిమాకి 100 కోట్లు తీసుకోవడం ఏంటి, టూ మచ్ కదా ఇది. ప్రభాస్ మరియు విజయ్ లాంటి హీరో రెమ్యునరేషన్ ఉన్నాక ఆడియన్స్ ఫీలింగ్ ఇది. ఇప్పుడు వీళ్ళకి తోడుగా మరో హీరో జాయిన్ అయ్యారు. ఆయన కూడా నాకు 150 కోట్లు కావాలంటున్నారు. ఆ హీరో ఎవరో చూసేద్దాం పదండి. కొందరు హీరోలకు 1000 కోట్ల విజయం వచ్చినా ఆ క్రేజ్ యూజ్ చేసుకున్నారు. కానీ కొందరు అలా కాదు, తమ సినిమాకి 400 కోట్లు వసూలు చేసినా అందులో 150 కోట్లు కావాలంటున్నారు. ఈ లిస్టులో విజయ్ కూడా ఉన్నారు. యస్ కూడా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ మొత్తం మార్చేశారు ఆయన. కన్నడ సినిమా కళ్ళలో కూడా ఊహించని రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు రాకింగ్ స్టార్. కేజీఎఫ్ ముందు యస్ కేవలం కన్నడ హీరో మాత్రమే, కానీ ఒక సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన. ప్రస్తుతం ఆయన టాక్సీ సినిమా చేస్తున్నారు. గీతి మోహన్ దాస్ దీనికి దర్శకురాలు. మాఫియా నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్ల పారితోషికం అనుకున్నారు యస్. టాక్సిక్ తర్వాత ఏ సినిమాకి కౌంట్ అవడం లేదు యస్. అయితే దంగల్ ఫేమ్ నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణంలో సీతారాములుగా రణబీర్ మరియు సాయి పల్ల పేర్లు వినిపిస్తున్నాయి. రావణ్కి యస్ను అడుగుతున్నారు. ఈ పాత్ర కోసం ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే విజయ్ మరియు ప్రభాస్ తర్వాత ఈ ఫీట్ అందుకున్న మూడో హీరోగా నిలుస్తారు రాకింగ్ స్టార్. సో ఫ్రెండ్స్, దిగట్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే యస్కి 150 కోట్లు ఇవ్వడం కరెక్టా కాదని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.